1992వ సంవత్సరానికి భారతీయ సనాతన హిందూ ధర్మ ప్రచారంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలి ప్రచారకుడిగా స్వామి చిన్మయానందను 1993 జూలై 26న ప్రకటించారు. ఈ స్వామీజీ 77 సంవత్సరాల వయసులో 1998 ఆగస్టు 3న మహాసమాధి పొందారు. 1916 మే 8న వీరి జననం. చిన్మయానంద మిషన్ సంస్థ ద్వారా వీరి బోధనలు, వీరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత జ్ఞానవంతమైనవి మరియు ఉన్నతమైనవి. సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు వీరి పేరు బాలకృష్ణన్. వీరు కేరళలో జన్మించారు. న్యాయశాస్త్రంలో, ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీలు పొందారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1949 ఫిబ్రవరి 25 శివరాత్రి నాడు సన్యాసాశ్రమం స్వీకరించారు. వీరి ఉపన్యాసాలలోని చక్కటి చమత్కారం అనేక మందిని బాగా ఆకర్షించేది. వాట్సాప్లో సేకరించి పంపించిన వారు వజ్జల శ్రీనివాసులు గారు. వారికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.